వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాలో కొంతమంది మీద కేసులు పెడుతున్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుంటారు. ముందస్తు బెయిల్ విషయంలో తాజాగా శ్రీరెడ్డి అంటే ఈమె అసలు పేరు మల్లిడి విమలారెడ్డి అలియాస్ శ్రీరెడ్డి. ఈమెకు ముందస్తు బెయిల్ అయితే మంజూరైంది. ఒక రకంగా రిలీఫ్ ఇచ్చినట్టు అయింది. ఒక రకంగా హైకోర్టు నుంచి ఊరట లభించింది. విశాఖ 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. దీని నేపథ్యంలోనే ఆమె హైకోర్టుకి ముందస్తు బెయిల్కి మంజూరు చేసింది. 10,000 రూపాయలతో 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. వారంలో ఒకరోజు సంబంధిత పోలీస్ స్టేషన్ SHO ముందు హాజరు కావాలి. అలాగే కర్నూలు, గుడివాడ, నెల్లిమర్ల తదితర పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డిపై నమోదైన కేసులన్నీ 7 ఏళ్లలోపు శిక్ష పడేవే. అందువల్ల ఆమె విషయంలో BNSS సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని పోలీసుల్ని ఆదేశించింది. ఒక రకంగా అంటే అప్పట్లో పెద్ద ఇష్యూనే జరిగింది శ్రీరెడ్డి వ్యవహారంలో. ఆమె క్షమాపణ కూడా చెప్పారు నారా లోకేష్కి, అలాగే తెలుగుదేశం పార్టీకి. అప్పుడు ఎవరినైతే ఆమె విమర్శించారో వాళ్ళందరికీ. అయినా సరే కేసులు నమోదయ్యే విషయంలో ఎక్కడ తగ్గలేదు, వెనక్కి తగ్గలేదు ఎవరు. కేసులు అయితే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ కోసం ఆమె కోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు హైకోర్టులో ఆమెకు ఊరట లభించింది.